హాయ్ వెల్కమ్ టు ఫర్ ఎవర్ ఫేస్. మా వినాయక చవితి సెలబ్రేషన్ ఇంట్లోనే ఎలా చేసుకున్నామో ఎవ్రీ ఇయర్ వినాయక చవితి సెలబ్రేషన్ మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే చేసుకునే వాళ్ళం, మా ఊర్లోనే. ఫస్ట్ టైం ఇలా మేమిద్దరమే, అందులోనే హైదరాబాద్ వచ్చాక ఇక్కడే ఇంకా హైదరాబాద్లోనే సెలబ్రేట్ చేసి. ఈసారి ఇంకో స్పెషల్ ఏంటంటే ప్రసాదాలు మొత్తం నేనే ప్రిపేర్ చేశాను. మా ఇంట్లో మా అమ్మ కానీ అత్తమ్మ కానీ ఎన్ని వంటలు చేస్తారో సాధ్యమైనంత వరకు అన్నీ నేనే చేయాలని అయితే అనుకున్నాను. సో ఆ టైం మేనేజ్మెంట్ అంతగా నాకు కుదరదు. సో చాలాసేపు టైం అయితే తీసుకుంది, లేట్ అయిపోయింది వంట అన్నీ రెడీ చేసుకోవడానికి. మొత్తం ఒక్కదాన్నే కాబట్టి అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే మొత్తం తనే కుక్ చేస్తుంది కాబట్టి నేను వినాయకుడిని కూర్చోబెట్టడం మాత్రమే చూసుకుంటాను. ఇక్కడైతే వంట కూడా నేనే చేయాలి. ఇవైతే మేము కుడాలు కూడా నేనే చేశాను. ఫస్ట్ టైం ఎంత బాగా వచ్చాయో, టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది. నేను ఇన్ని వంటలు చేశాను కదా, ఒకసారి వీడియో తీయచ్చు కదా అంటే మా ఆయన ఇక మొబైల్ పట్టుకొని వీడియో తీస్తున్నారు. సో రసం, బీరకాయ ఫ్రై, ఇక కుడాలు, రైస్, ఇక చిత్రాన్నం కొంచెం చేద్దాం అనుకున్నాం. మా ఆయన వద్దని చెప్పారు. ఇద్దరమే ఉన్నాం కాబట్టి మరీ ఎక్కువ ఐటమ్స్ చేసినా మొత్తం అలాగే మిగిలిపోతాయి. అందుకోసమే ఇంకా మాకు ఎన్ని కావాలో అన్ని ఐటమ్స్ మాత్రమే చేసుకున్నాము. ఇక ఇన్ని ఐటమ్స్ ఉన్న పచ్చడి మాత్రం మస్ట్ అండ్ షుడ్ మా ఇంట్లో. మా ఆయనకు ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళ ఇంట్లో నుంచి వస్తున్న ఆనవాయితీ ఇదైతే. ఇక నెక్స్ట్ అయితే ఇక వినాయకుడిని ప్రతిసారి నేను పసుపు మరియు ఇది శనగపిండి అంటారు కదా, పసుపు శనగపిండితో చేసేదాన్ని. ఈసారి అయితే అలా చేయలేదు. మా ఇంట్లో ఉండే వినాయకుడిని ఇలా అయితే డెకరేట్ చేసుకున్నాను. ఇంటి ముందు పూల చెట్లు ఉన్నాయి, వర్షం వస్తూ ఉంది, బయటికి వెళ్ళి ఏం తీసుకోవడానికి కూడా కుదరలేదు. సో ఇలా కొన్ని పత్రి ఇవి మాత్రం కొని వచ్చాము, పూలు అవి. ఇక మా ఇంటి ముందు మందారం చెట్టు, ఇక పూల చెట్లు ఉంటాయి కదా, ఆ ఆకులతోనే నేనైతే ఇలా క్యూట్గా డెకరేట్ చేసుకున్నాను. సింపుల్గా ఉన్న చాలా క్యూట్గా వచ్చింది డెకరేషన్. ఇవే ఆకులతోనే బ్యాక్ సైడ్ బ్యాక్ రఫ్ అంతా చేయొచ్చు, కానీ మేమైతే సింపుల్గా చేసుకోవాలనుకున్నా. బికాజ్ నేను ఇక్కడ వంట చేసుకోవాలి, మరి ఇటువైపు డెకరేషన్ మొత్తం ఒక్కదాన్నే చూసుకోవాలి కాబట్టి సింపుల్గా చేద్దాం అనుకున్నా. కానీ మొత్తం డెకరేట్ చేసి దేవుడిని కూర్చోపెట్టి అన్నీ సెట్ చేశాక ఎంత బాగా కనిపించిందో, క్యూట్గా అనిపించింది. యాక్చువల్గా మనం మనస్ఫూర్తిగా చేసుకుంటే చాలు, ఇంకా అంత హడావిడిగా బ్యాక్గ్రాఫ్లు అన్నీ పెద్ద పెద్దగా వేసి చేయాలని అయితే ఏం లేదు. మేమైతే ఇలా చేసి నేను దేవుడిని కూర్చోపెట్టేటప్పుడు మొత్తం రెడీ చేసేటప్పుడే వీడియో తీద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. సో ఫస్ట్ అయితే నేను ఇలా పీట పెట్టేసి దానిపైన ఒక బౌల్ పెట్టి అందులో బియ్యం వేసి అందులో ఇంకొక ప్లేట్ పెట్టి అందులో వినాయకుడిని అయితే కూర్చోపెట్టాను. సో బియ్యంలోకి ఇలా పూల చెట్టు ఆకులు ఉంటాయి కదా, అవి ఇలా పెద్ద పెద్దగా ఉన్నాయి ఆకులు అయితే జస్ట్ ఇలా లోపలికి బియ్యంలోకి పెట్టాను. చాలా స్టిక్కర్స్ కానీ డబుల్ ప్లాస్టర్ కానీ ఏది యూజ్ చేయలేదు. ఇక దానిపైన పూలు నాకు ఎలా కావాలో అలా పూలని అయితే అలంకరించుకున్నాను. సో బ్యాక్ రఫ్ కోసం అయితే ఆ ఆకులతో సెట్. ఇక ముందు మొత్తం కొంచెం బియ్యం కనిపిస్తుంటాయి కదా బౌల్లో, అవి మొత్తం కనిపించకుండా లోపలికి ప్రెస్ చేసి చుట్టూ ఈ మందారం ఆకులు అయితే పెద్ద పెద్ద లీవ్స్ తీసుకొని పెట్టాను. అందులో రోజ్ కలర్ ఫ్లవర్స్ పెట్టింటే చాలా బాగా. జస్ట్ వినాయకుడి ఫోటో పెట్టుకున్న, చిన్న విగ్రహం పెట్టుకుని పూజ చేసుకున్నా కూడా చాలు. ఇక లేదు మన ఇంట్రెస్ట్ కొద్దీ మనం ఎలా అయినా చేసుకోవచ్చు. ఇంతే చాలు అనుకుంటే ఇంత సింపుల్గా చేసుకోవచ్చు. ఇక లేదు ఇంకా కొంచెం చాలా హెవీగా చేసుకున్నా కూడా అది మన ఇష్టం, అది మన హ్యాపీనెస్ కోసం అంతే. కానీ ఇలాగే చేసుకోవాలి, ఇంత డెకరేషనే చేసుకోవాలి అని అయితే ఏం లేదు. నాకైతే కొంచెం ఇంకా ఎక్కువగా డెకరేట్ చేసుకుంటేనే చాలా ఇష్టం. మా ఆయన అయితే మనసులో భక్తి ఉంటే చాలు అని అంటారు. కానీ నాకు ఇంకా మొత్తం చేసుకోవడానికి ఇంకా టైం సెట్ కాక ఇంత చేసుకున్నాను. అయినా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సొంతంగా ఇంత కుక్ చేసి ఇంత పూజకన్నీ రెడీ చేసుకొని ఇలా చేశానని నాకే కొన్నిసార్లు అయితే ఆశ్చర్యం కూడా అనిపిస్తుంది. ఎప్పుడు ఫెస్టివల్స్ అనగానే అమ్మ వాళ్ళ ఊరికో అత్త వాళ్ళ ఊరికో వెళ్ళిపోతాము. ఇక ఇలా మేమిద్దరమే కలిసి ఇక్కడే ఉండి మేమే సెలబ్రేట్ చేసుకోవడం కూడా నాకు కొంచెం హ్యాపీగానే అనిపిస్తుంది. కానీ వాళ్ళందరితో చేసుకుంటే ఇంకా హ్యాపీగా ఉంటుంది. అందరికీ హ్యాపీ వినాయక చవితి బిలేటెడ్గా. అలాగే దాంతోపాటు ఎవరెవరు జాబ్స్ కోసం సెర్చ్ చేస్తూ ఉంటారో వాళ్ళకు జాబ్స్ ప్రాప్తిరస్తు, అండ్ ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళకు హైక్ ప్రాప్తిరస్తు. ఇంకా ఫస్ట్ అండ్ షుడ్గా మనం చేయాల్సిన పని పూజ మొత్తం కంప్లీట్ అయ్యింది అని ఎప్పుడు అనుకుంటామంటే ఇక మొత్తం నమస్కారం చేసుకున్న తర్వాత గుంజలు తీయడంతో మా పూజ అయితే అయిపోతుంది. తను ఇంక ఇప్పుడే వచ్చి కిచెన్లో నాకైతే కొంచెం హెల్ప్ చేశారు. ఎందుకంటే కుడాలు వేడివేడిగా తింటే బాగుంటాయని లాస్ట్లో మాకు మాత్రం చేసుకున్నాము. ఊర్లో ఉంటే ఈ టైంకి అమ్మ చేసి పెట్టేది, మేము తింటూ ఏవో తెలుగు టీవీ షోస్ చూసుకుంటూ ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పుడేమో నేను మా ఆయనకి ఫుడ్ ప్రిపేర్ చేసి పెడుతున్నాను. చాలా ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతున్నాను. మేమైతే మా వినాయక చవితిని ఇంట్లోనే ఇలా సింపుల్గా చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాం. అలాగే మీరందరూ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను. బాయ్ బాయ్.